స్టాక్ మార్కెట్లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్ని మనకి గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా, లేదంటే ఏదైనా ఫ్లాట్ తీసుకుంటే బెటర్ అంటారా? ఫ్లాట్ అనేది ఏంటంటే మనకి కంటిన్యూస్ మంత్లీ రెంటల్ అనేది వస్తుంది కదా. ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 50 లక్షల రూపాయలు ఉంది. 50 లక్షల రూపాయలు తీసుకెళ్ళి నేను గోల్డ్లో పెట్టానంటే దాన్ని ప్రొటెక్ట్ చేయలేం. ఎందుకంటే 50 లక్షలు గోల్డ్ ఉందని అంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే మనకి ఎనిమీస్ అవ్వచ్చు. ఓకే, సో అది వెరీ కేర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ ఏదైనా ఐటీ రైట్స్ కానీ ఏమన్నా అయినా కానీ 50 లక్షల రూపాయలు గోల్డ్ అనేది మనం ఎలా కొన్నాం ఏంటి అనేది చాలా ప్రూఫ్లు చూపించాల్సి ఉంటుంది. సో ఇది డిపెండ్స్ ఆన్ బ్లాక్ మనీ, వైట్ మనీ, ఇంకా డిఫరెంట్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నా దగ్గర వైట్ మనీ ఉంది ఈ టైప్లో అని అనుకుంటే కనుక నాకు మంత్లీ రెంటల్ రావాలి అని అనుకుంటే ఫ్లాట్ బెటర్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం క్యాపిటల్ అప్రిషియేట్ అవ్వే లొకేషన్లో నేను కొంటున్నానా లేదా అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, రెండోది ఏంటంటే డైరెక్ట్ గోల్డ్ కొనుక్కోవడం. ఆ గోల్డ్ కొనుక్కుంటే ఏంటంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే బెటర్. అంతకుముందు ఏంటంటే ఎస్జీబీ గోల్డ్ బాండ్ వచ్చేది, అందులో అప్రాక్సిమేట్ 2.5% దాకా రిటర్న్ ఇచ్చేది. అఫ్కోర్స్ అది 100x రిటర్న్స్ అయింది 80 years పీరియడ్లో. ఆ టైప్లో మనం ఈవెన్ అది చేయాలన్నా కానీ పర్లేదు. బట్ ఈ రెండిట్ల కంటే బెటర్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద లోన్ తీసుకుని మనం ఫ్లాట్ కొనుక్కోవడం బెటర్ ఉంటుంది, మనకి కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటే. ఓకే, లేదు నాకు ఆ ఆప్షన్ లేదు అని అనుకుంటే డైరెక్ట్ ఈవెన్ 50 లక్షలతోటి మనకి ఏదైనా అమౌంట్ కట్టేసి మనం జనరల్గా రియల్ ఎస్టేట్ ప్లాట్ అనేది బెటర్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఉండడానికైనా ఉంటుంది కదా. సో ఆ ప్రకారం మనం చూసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే యూజువల్గా మేము స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ రికమెండ్ చేస్తాము. అందులో మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years or 10 years బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ నా దగ్గర ఒక 5 lakhs ఉంది సార్. ఓకే, అది ఇంట్రెస్ట్ కి ఇవ్వడం బెటర్ అంటారా, లేదంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా సార్? చేస్తే దేనిపైన చేయమంటారు ఇన్వెస్ట్? ఓకే, జనరల్గా మనకి ఊర్లలో బయట పల్లెటూరులో ఈవెన్ టౌన్స్లో కూడా మనం చూడవచ్చు. ₹2 వడ్డీ అని, ₹3 వడ్డీ, ₹5 వడ్డీకి ఇస్తూ ఉంటారు. జనరల్గా అదే బెటర్, ఎందుకంటే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. జనరల్గా మనం చూసుకుంటే ₹2 వడ్డీ అంటే 24% రిటర్న్ వస్తున్నట్టు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇచ్చిన వాడు మళ్ళీ బ్యాక్ ఇవ్వడు. మనం వాడు వెనకాల తిరిగి వాడు ఇవ్వకపోతే మళ్ళీ వాడిని బెదిరించి లేదంటే బతిమలాడి ఇవన్నీ చేస్తే తప్ప. అండ్ ఇంకొకటి రిలేటివ్స్లు ఇస్తే కనుక ఈవెన్ రిలేషన్షిప్స్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ ఏంటంటే ఎవరికి డబ్బులు ఇచ్చినా అవి వెనక్కి రావట్లేదు, కాబట్టి ఇంకా ఆల్టర్నేట్ మనం చూసుకోవాలి. సో ఆల్టర్నేట్లో 24% ఇచ్చేదేమో ఏబీ ఉండదు యూజువల్గా. సో హార్డ్లీ 15% ఆర్ లక్ బాగుంటే 18% రావచ్చు. అఫ్కోర్స్ 24% కూడా రావచ్చు, బట్ అది గ్యారంటీ అనేది మనకి ఉండదు. ఓకే, సో ఒక 15% ఆర్ 18% టార్గెట్ పెట్టుకుని చేయాలి అంటే మనకున్న ఆప్షన్ వచ్చేటప్పటికి ఒకటి స్టాక్ మార్కెట్, రెండోది మ్యూచువల్ ఫండ్స్. ఈవెన్ స్టాక్ మార్కెట్లో కూడా హై రిస్క్ ఉంటుంది, సో డబ్బులు కోల్పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి నాకు అసలు డబ్బులు కోల్పోకుండా నాకు ఇంట్లో మనకి నాలెడ్జ్ ఉంటే కొంతవరకు లాస్ అవ్వకుండా చూసుకోవచ్చు అంటారా? స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉండాలి, డబ్బులు కూడా ఎక్కువ ఉండాలి. అంటే నా దగ్గర ఒక 50 లక్షలు ఉంది, నేను ఒక 5 లక్షలు 10 లక్షలు స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు. లేదు నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంది, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ ఉందని అనుకుంటే అప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ యూజువల్గా ఈ రెండు లేకపోతే కనుక బెటర్ మ్యూచువల్ ఫండ్స్ రికమెండెడ్. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మన నాలెడ్జ్ అవసరం లేదు, అక్కడ ఫండ్ మేనేజర్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. కాబట్టి జనరల్గా ఒక 5 years మనం డబ్బులు ఉంచగలిగితే మ్యూచువల్ ఫండ్స్లో ఆల్మోస్ట్ పాజిటివ్లోనే ఉంటుంది. అంటే డబ్బులు పోయి నేను 10 లక్షలు పెట్టాను ఆ డబ్బులు పోయినాయి అనే సినారియో ఒక 5 సంవత్సరాలు దాటితే ఉండదు. అదే 7 years కానీ 10 years కానీ దాటిందంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే మేము పాస్ట్ 30 years డేటా చెక్ చేసాము, ఏ ఫండ్ కూడా 10 years దాటిన తర్వాత నెగిటివ్లో అయితే లేదు. సో ఈ సినారియోస్ మనం చెక్ చేసుకుంటే కనుక యూజువల్గా ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నారు కాబట్టి యావరేజ్గా 15% రిటర్న్ వస్తుంది. క్యాపిటల్ ఒక ప్రొటెక్టెడ్ ఉంటుంది కాబట్టి 5 years తర్వాత ఇది బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్, రిస్క్ నేను తీసుకోను అని అంటే కనుక.